వెల్కమ్ టు ప్రైమ్ లైన్ న్యూస్. నేను మీ సుధీర్. ఆయన ఒక శాస్త్రవేత్త. దాదాపుగా మలేషియాలో 5 సంవత్సరాల పాటు కూడా డయాబెటీస్ మీద కూడా పూర్తిస్థాయిలో కూడా రీసెర్చ్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు విలాసమైన జీవితాన్ని అనుభవించాల్సిన వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అన్ని వదిలి కూడా విద్యార్థులకు నేనున్నానంటూ పూర్తి స్థాయిలో కూడా చదువు చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, జిఆర్టీ జీవీకే సంస్థల అధినేత డాక్టర్ గణపతి శంకర్ నరసింహులు ఉన్నారు. ఈరోజు మనతో మాట్లాడేందుకు ఆయన అడిగి ఆయన మరిన్ని విశేషాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి, ఎలా ఉన్నారు సార్? అసలు సార్ నేను బాగున్నాను సార్. యాక్చువల్ ఏంటి అసలు మీ పేరు చెప్తున్నారు, శాస్త్రవేత్త అంటున్నారు. అలాంటిది మీరు ఈరోజు జిఆర్టీ జీవీకే అని ఒక సంస్థ పెట్టారు. అలాగే విద్యార్థులకు విలాసమైన జీవితాన్ని కూడా వదిలేశారు. అసలు కారణం ఏంటి? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఏంటంటే సార్, మాది నందలూరు మండలం కుంపనీపురం సార్. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్న వ్యవసాయదారుడు. నేను కూడా చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్లోనే పెరుగుతూ చదువుకుంటూ వచ్చాను. బేసికల్గా నేను 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, అదేవిధంగా డిగ్రీ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి, తర్వాత నేను ఎంఎస్సి పిహెచ్డి ఎస్వి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. పిహెచ్డి చేసిన తర్వాత నేను డయాబెటీస్ పైన రీసెర్చ్ చేయడానికి మలేషియా యూనివర్సిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నేను మలేషియాకి వెళ్ళి రీసెర్చ్ చేయడం జరిగింది. యాక్చువల్గా డయాబెటీస్ అనేది ప్రస్తుతం ప్రపంచంలో చాలా బర్నింగ్ ఇష్యూ. ఈ బర్నింగ్ ఇష్యూని ఎలా కంట్రోల్ చేయాలనేది అనేక మంది శాస్త్రవేత్తలు తనపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి హెర్బల్ పైన ఎక్కువ ఫోకస్ జరుగుతుంది ప్రపంచంలో. దాదాపు 180 దేశాల్లో ప్రస్తుతం హెర్బల్ పైనే ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. హెర్బల్ రీసెర్చ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషికి డయాబెటీస్ని కంట్రోల్ చేయడంతో పాటు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా దాని మీద ఫోకస్ చేసాం. నేను 2009లో ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ సత్యవేల్ రెడ్డి ఆధ్వర్యంలో నేను పాలిగోనియం కొండ కొత్తిమీర అనే ప్లాంట్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో మంచి మాకు రిజల్ట్స్ వచ్చింది. ఆ రిజల్ట్స్ చూసి, నా పబ్లికేషన్స్ అని చూసి మలేషియన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించారు. వాళ్ళు మంచి స్టైపెండ్ ఇచ్చి నన్ను అక్కడికి తీసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ కూడా పాలిగోనియం మైనస్ అనే ఒక ప్లాంట్ తీసుకొని ఆ ప్లాంట్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్ని కూడా మేము కాంపౌండ్ ఐసోలేషన్ చేసి, ఒక పర్టికులర్ కాంపౌండ్ ఐసోలేషన్ చేసి, ఆ కాంపౌండ్ను కూడా మంచి ప్రోడక్ట్ బయటికి తీసాము. ఆ ప్రోడక్ట్ యానిమల్ మోడల్లో చాలా బాగా ఎఫెక్టివ్గా డయాబెటీస్ మీద పనిచేసింది. ఆ ప్రోడక్ట్ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మనం రీసెర్చ్ కంప్లీట్ చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ ఇచ్చేసి ఇది హ్యూమన్ మీద కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నన్ను రీసెర్చ్ కొనసాగిస్తూ ఉండేవాడిని సార్. అంటే నేను వినడం ఏంటంటే సార్, మీరు దాదాపుగా 5 సంవత్సరాల పాటు కూడా మలేషియాలో ఉన్నారు. విలాసవంతమైన జీవితం, అలాగే ఈ డయాబెటీస్ సంబంధించి కూడా ఆల్రెడీ రీసెర్చ్ కంప్లీట్ అయిందా లేదా ఏంటి అసలు? యాక్చువల్గా మా రీసెర్చ్ నా ప్రాజెక్ట్ అడిగి కంప్లీట్ అయింది సార్. కాంపౌండ్ ఐసోలేషన్ చేశాను. ఆ కాంపౌండ్కి కూడా మంచి యాంటీ డయాబెటిక్ యాక్టివిటీస్ ఉంది. తర్వాత నా ప్రాజెక్ట్ నేను అక్కడి నుంచి చైనా నంజింగ్ యూనివర్సిటీకి నాకు ఆఫర్ వచ్చింది. నంజింగ్ యూనివర్సిటీకి వెళ్ళే ప్రాసెస్లో నేను ఇండియాకి వచ్చాను. అదే టైంలో కరోనా స్టార్ట్ అయిపోయింది. కరోనా స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా నాకు నంజింగ్ యూనివర్సిటీ వాళ్ళు చాలాసార్లు ఇన్వైట్ చేసింది. మా మిస్సెస్ రజనీ గారు ఎక్కువగా చిన్నపిల్లలకు చదువు చెప్పాలి అనే ఒక పెద్ద ఆలోచన ఉండేది. ఆమె ఒక స్కూల్, నేను మలేషియాకి రాను, ఇక్కడే ఉంటాను కాబట్టి నేను ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేస్తానని చెప్పడం, నేను కూడా స్కూల్లో ఎక్కువ కంటిన్యూ చేయడం జరుగుతూ వచ్చేసింది. అంటే ఒక సైంటిస్ట్గా మీకు మంచి పేరు ఉంది, అలాగే జిల్లాలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇలాంటిది మీరు లాస్ట్ మూమెంట్లో చైనాకు కూడా వెళ్ళాలి, చైనాకు వెళ్తే మరో ప్రపంచానికి మీరు ఒక సైంటిస్ట్గా ఉంటారని పేరు కూడా వస్తుంది అనుకున్నారు. అలాంటి టైంలో కూడా పూర్తిస్థాయిలో ఇండియాకి రావడం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా నాకు కూడా సార్, మా వైఫ్తో పాటు నాకు కూడా కొద్ది రోజులు మంచి రీసెర్చ్ చేసి డిఫరెంట్ కంట్రీస్లో మనం చేసి దీనికి మంచి సొల్యూషన్, డయాబెటీస్ మీద ఈ బర్నింగ్ ఇష్యూ పైన మంచి సొల్యూషన్ ఒకటి కనుక్కునే తర్వాత ఇండియాకి వచ్చి ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేసి, ఆ స్కూల్లో ప్రతి విద్యార్థిని నేను ఏదైతే చదువుకున్నానో ఆ చదువును 10 మందికి పంచితే, ఈ మామూలుగా ఒక మనిషి చాలా రంగాలు ఉన్నాయి ఎంచుకోవడానికి. ఈ వ్యవస్థనే ఎందుకు ఎంచుకున్నామంటే, ఈ వ్యవస్థను కనుక కరెక్ట్గా మనం చేయగలిగితే విద్యా వ్యవస్థను అసలు దేశాన్ని మనం మార్చడంలో అవుతాము. మంచి విద్యార్థులను మన సొసైటీకి ఇచ్చినట్లయితే కనుక సమాజం మంచిగా మారుతుంది. సమాజం ఎప్పుడైతే మారుతుందో ఆ దేశం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. సార్ అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక మీరు ఏదైతే ఈ సైంటిస్ట్ ఉన్నారో దాని పూర్తిస్థాయిలో కూడా పక్కన పెట్టేసేటట్టు దాదాపు నా రీసెర్చ్ ఇప్పటికి కూడా మలేషియన్ ప్రొఫెసర్తో నా కాంటాక్ట్లో ఉన్నారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా నేను ఇప్పటికి కూడా గైడ్ చేస్తూనే ఉన్నాను, ఆన్లైన్ గైడ్ చేస్తున్నాను. నాకు ఇప్పటికి కూడా నేను కూడా చాలా ఆర్టికల్స్ రాశాను డయాబెటీస్ మీద.
ఆర్టికల్స్ రాయడమే కాకుండా వాళ్ళు అక్కడున్న స్టూడెంట్స్తో నేను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇప్పుడు కూడా నా రీసెర్చ్ అయితే కనుక జరుగుతూనే ఉంది సార్. నేను ఆ రీసెర్చ్ని అంత ఈజీగా వదలడం లేదు, ఎందుకంటే రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ రీసెర్చర్ ఇండియాలో కూడా చాలా వరకు తగ్గుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎక్కువ ప్రోత్సహించి అలాంటి రీసెర్చ్ చేసే వాళ్ళు కన్నా మంచి స్టైపెండ్ కన్నా ఇచ్చినట్లయితే కన్నా మరింత మంది సైంటిస్టులుగా తయారవుతారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏమైపోయిందంటే అందరూ సాఫ్ట్వేర్ వెళ్ళిపోతున్నారు, సైంటిస్టులు చాలా వరకు తగ్గుతుంది. దేశం కూడా ఈవెన్ ప్రధానమంత్రి కానీ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్గాన్ని కానీ ఈ సైన్స్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువగా పెట్టి ఆ పిల్లల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టయితే కన్నా మంచి సైంటిస్ట్ తయారవుతారు. ఎప్పుడైతే సైంటిస్టులు తయారవుతారో సమాజము ఆరోగ్యం అన్ని బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం సార్. సార్ అంటే సైంటిస్ట్ అంటే మనం చూసుకోవచ్చు, ఒక సైంటిస్ట్ అంటే మన ఇండియా కావచ్చు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా సైంటిస్ట్ అంటే గొప్పగా చూస్తారు. అలాంటిది అంత దాన్ని వదిలేసి మీరు అసలు ఈ విద్యా సంస్థలు ఎందుకు ఎంచుకున్నారో ఏంటి, అసలు విద్యా సంస్థలకు రావడానికి కారణం ఏంటి? అసలు విద్యా సంస్థలకి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక చక్కటి విద్యార్థిని తయారు చేసే సమాజం ఇచ్చినట్లయితే ఒక మంచి విద్యార్థి 100 కోట్లతో సమానం అనేది నా బాధ్యత. కాబట్టి అలాంటి విద్యార్థులను తయారు చేయాలి. అలాంటి విద్యార్థులను తయారు చేసి మనకు సమాజానికి అందించినట్లయితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊర్లో చదువుకున్నాను, మా ఊర్లో నా వల్ల మా ఊరికి పేరు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు కన్నా చదువుకుంటే దేశానికి మంచి పేరు వస్తుంది, మంచి విద్యార్థులు తయారైతే కన్నా సొసైటీ మారిపోతుంది. ఈ విధంగా ఏదైతే కరప్షన్ ఉండదో ఇవన్నీ తగ్గిపోతాయి, క్రైమ్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఫస్ట్ ఎక్కడ పిల్లవాడు తయారవుతుంటే ఒక స్కూల్లోనే తయారవుతాడు సార్. ఒక మంచి విద్యార్థిని తయారు చేసి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను సార్. సార్ అసలు జిఆర్టీ జీవికే అంటే ఏంటి? అసలు ఈ జిఆర్టీ జీవికే అనేది ఎప్పుడు స్థాపించారు? అసలు మీరు కడపకి ఎప్పుడు వచ్చారు? అసలు యాక్చువల్గా నేను కడపకు 2015లో కడపకు వచ్చాము సార్. మేము జిఆర్టీ జీవికే స్కూల్ను స్టార్ట్ చేసాం. మొట్టమొదటిసారిగా మేము స్టార్ట్ చేసినప్పుడు దగ్గర 50 మంది మాత్రం పిల్లలే ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆ పిల్లల్ని చక్కటి విద్యను అందించడం వల్ల రోజు రోజుకు క్రమేణా చాలామంది పిల్లలు చేరడం, మంచి విద్యను అందిస్తున్నారు. చిన్న పిల్లల్లో కూడా చాలా చక్కగా చెప్పడం, చక్కగా నేర్చుకోవడం, ఏదైతే మనము నేర్పించామో అది చాలా చక్కగా చెప్తూ వచ్చారు. దానివల్ల ఏమైందంటే పిల్లలు ఈరోజు ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చేరడం జరిగింది. మేము చాలామందికి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయలేని స్థితిలో ఉన్నాము. అందువల్ల మేము నెక్స్ట్ కొత్త బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేసి అక్కడ కూడా పిల్లల్ని మరింత మందికి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో అక్కడ కొత్త స్కూల్ కూడా మేము స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ అంటే విద్యా సంస్థలు అంటేనే ఈరోజు కాంపిటీషన్, అలాంటి కాంపిటీషన్లో మనం చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇలా ఉన్నాయి. ఇవన్నిటి మధ్య అసలు మీరు ఎలా వెళ్తున్నారు అసలు ముందుకు? యాక్చువల్గా సార్ మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం 10 మందితో డిస్కస్ చేసే 9 మందిని మనం డిసప్పాయింటెడ్ చేస్తారు, ఒకరే ఎంకరేజ్ చేస్తారు. ఒక పనిని మనం మంచి గట్టి సంకల్పంతో స్టార్ట్ చేసినట్లయితే ఎంత పెద్ద సంస్థలు ఉన్నా కూడా మన పనిని మనం కరెక్ట్గా చేసి కరెక్ట్ రిజల్ట్స్ కానీ ఇవ్వగలిగినట్లయితే కన్నా మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. అది ఏ పనైనా ఒక విద్యా వ్యవస్థలో ఇంకొకటే కాకుండా ఇప్పుడు మెనీ స్కూల్స్ ఉన్నాయి మీరు అన్నట్టు. ప్రతి స్కూల్లో కూడా ప్రతి కరస్పాండెంట్ విద్యా అధినేత కూడా ఏం చేస్తాడంటే బాగా అభివృద్ధి చేయాలి, పిల్లలు బాగా చెప్పాలని ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ పేరు వస్తుంది. ఎందుకంటే ఎవరైతే కమిట్మెంట్గా పనిచేస్తారో, ఎవరైతే ఎప్పటికప్పుడు పిల్లల పైన నిరంతరం పనిచేసి మంచి రిజల్ట్స్ సొసైటీకి ఇవ్వగలుగుతారో, తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వగలుగుతారో ఆ స్కూల్కి ఎక్కువ వచ్చి పిల్లలు చేరతారు, మంచి నాలెడ్జ్ అందిస్తాం. కాబట్టి ఆ విధంగా మనం సక్సెస్ కావచ్చు అనేది నా ఉద్దేశం సార్. ప్రధానంగా మీరు కడపలోనే చదువుకున్నారని ఒక వినికిడి ఉంది, విద్యామందిర్లో చదువుకున్నారని అంటున్నారు. అది ఏంటి అసలు? ఎక్కడ మీరు చదివారు? ఏంటి మీ విద్యాభ్యాసం? మిమ్మల్ని ప్రధానంగా రైటింగ్ పురుగు అని కూడా అంటున్నారు. అంటే మీకు అది ఇచ్చిన బిరుదా ఏంటి అసలు కడపలో? యాక్చువల్గా రైటింగ్ పురుగు అనడానికి వాస్తవంగా అనొచ్చు సార్. ఎందుకంటే యాక్చువల్గా రైటింగ్ నా క్రెడిట్ అయితే కాదు, మా వైఫ్ క్రెడిట్. ఎందుకంటే ఆమె నిరంతరం ఇక్కడ నేను యాక్చువల్గా ఎంఎస్సీ పిహెచ్డి, ఆమె బీఈడి చేసింది. అయినా నేను చేసిన క్వశ్చన్ పేపర్ కూడా ఆమె కరెక్షన్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ అణువణువున చెక్ చేసి పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. నా విద్యాభ్యాసం అంతా మా నందలూరు మండలం కొత్తపై గ్రామంలో జరిగింది సార్. ఇంటర్మీడియట్ నేను రాజంపేట జూనియర్ కాలేజ్ చదివాను. డిగ్రీ మాత్రం కడప ఆర్ట్స్ కాలేజ్ సుబ్రిడి కాలేజీలో చదివాను. నెక్స్ట్ నేను ఎంఎస్సీ పిహెచ్డి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను సార్. సార్ ఈ జిఆర్టీ జీవికేలో మనం ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు విద్యార్థులకు ఇక్కడ చేయుండి ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా ఇక్కడ విద్యార్థులు సార్ మనము నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు తీసుకుంటున్నాము. ఆ పిల్లలను కూడా ఏంటంటే ఒక లిమిటెడ్ స్ట్రెంత్ని తీసుకుంటున్నాం, ఎక్కువ మంది నేను తీసుకోవడం లేదు. నేను తీసుకునే ప్రధాన ఉద్దేశం ఏంటంటే చదువు వచ్చిన వాళ్ళకి అందరూ చదువు చెప్తారు,
చదువు రాని పిల్లల్ని ఎక్కువ నేను తీసుకొని ఆ పిల్లలకు చదువు వచ్చే విధంగా నేర్పిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ క్లాస్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్స్ ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా కూడా మా స్కూల్ని విజిట్ చేసి మీరు చూడొచ్చు. వాళ్ళ నోట్బుక్స్ కానీ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. క్వశ్చన్ పేపర్ కూడా నేను ఏంటంటే నేను ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా ఎలా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో ఆ విధంగా నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసి పిల్లల్లో ఎప్పుడు కూడా థింకింగ్ ఎబిలిటీ పెంచే విధంగా నేను క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాను. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండదు. మేము ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తామంటే కనుక వాళ్ళకి ముందే క్వశ్చన్స్ చెప్పేసి ఆన్సర్స్ రాపేయడం ఇలాంటివి జరగవు. ఒక 0 మార్క్ వచ్చితే 0 మార్క్ వేసి నేను పిల్లల్ని ఇంటికి పంపిస్తాము. పేరెంట్స్ వచ్చి దానిపైన ఒక మంచి డిస్కషన్ చేయాలి. ఎక్కడ పిల్లవాళ్ళు తగ్గుతున్నాడు, ఎక్కడ పిల్లవాళ్ళు ఎక్కడ లాగ్ అవుతున్నారు మనం తెలుసుకోగలిగినప్పుడు ఆ పిల్లవాళ్ళు డెవలప్ అవుతారు. మనం పేక్ మార్కులు వేసేసి పేరెంట్స్ని మనం మోసం చేసేస్తే అది ఈ రోజు తాత్కాలిక సంతోషం బాగుంటుంది. తర్వాత రాబోయే రిజల్ట్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మొదటి రోజు నుంచే చిన్నప్పటి నుంచే పిల్లల్లో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలని ప్రతి క్షణం మేము ప్రతిదీ రియాలిటీ ఎక్కువ చూపించడానికి ప్రయత్నం చేసి పేరెంట్స్ కూడా మేము ఇచ్చే రియాలిటీని నమ్మి చాలామంది పేరెంట్స్ మేము ఎక్కడ క్యాన్వాస్ చేయము, ఎక్కడికి పోయి డోర్ టు డోర్ మాకు అడ్మిషన్స్ రావాలని అడగము. మా పేరెంట్సే మాకు అడ్మిషన్స్ పంపిస్తున్నారు. ఆ విధంగా మా స్కూల్ రోజుకు బాగా డెవలప్ అవుతుంది సార్. అంటే మీ స్కూల్లో ప్రధానంగా ఒకటే సార్ బ్రాండ్ ఏంటి? రైటింగ్. జిఆర్టీ జీవీకీలో రైటింగ్ బాగుంటుంది, అలాగే రైటింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలు చదివిస్తారంటున్నారు. ఏంటి అసలు అది? యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కూడా మనిషికి కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. ఆ రైటింగ్ పైన చక్కటి ఫోకస్ పెట్టి ఒక పదాన్ని చక్కగా రాసినట్లయితే కనుక ఆ పదాన్ని ఆ పిల్లోడు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడు. అదే కాకుండా పిల్లలు ఏ స్టూడెంట్ అయినా తక్కువ కాలంలో ఎక్కువ నేర్చుకోవాలనేది మేజర్ కాన్సెప్ట్. అలా నేర్పించాలి అంటే కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళకు హోంవర్క్ కానీ చెప్పే విధానం కానీ చాలా తక్కువ చెప్పాలి, ఎక్కువ నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అకాడమిక్ ఇయర్ మనం వర్కింగ్ డేస్ తీసుకున్నట్లయితే 228 రోజులు, 230 రోజులు ఉంటాయి. 228 రోజులు, 230 రోజులు మనము చదువు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే పిల్లలకి తక్కువ టైంలో తక్కువ నేర్పించి ఎక్కువ ఆడిపించాలి. లెసన్ చెప్పేటప్పుడు కూడా లెసన్లో ఏదైతే ఉందో అదే బట్టి కొట్టించినామంటే పిల్లలకు అది అర్థం కాదు. ఆ నిమిషానికి మాత్రం అది గుర్తుంటుంది, తర్వాత అది గుర్తుండదు. కాబట్టి ఏం చేయాలంటే ప్రాక్టికల్గా చేయాలి. ఒక లెసన్ చెప్పాలంటే కూడా దాన్ని ఒక కథ రూపంలో మార్చి ఆ కథ రూపంలో అయితే ఎప్పుడైతే మనం పిల్లలకు చెప్తామో అప్పుడు మాత్రమే ఆ పిల్లలకు అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. వాళ్ళు బయటకు వచ్చినా కూడా అసలు చదవకుండా రాయకుండానే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనేది నా. సార్ ప్రధానంగా వేరే స్కూల్కు మీ స్కూల్ కంపేర్ చేస్తే కనుక దాదాపుగా ఈ టెక్నో కానీ దాదాపుగా మనం ఒలింపియాడ్ అంటూ ఈవెంట్ దాదాపుగా విద్యార్థులు పూర్తిస్థాయిలో స్ట్రెస్ చేస్తూ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ విద్యార్థులు కూడా ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం డల్ అయ్యి పడిపోతుంటారు. కానీ మీ స్కూల్లో కొద్దిగా నేను విన్నాను, అసలు ఏంటి మీ విద్యార్థులు బాగా ఎనర్జీగా ఉంటారు, అసలు మీరు చెప్పే చదువు కూడా డిఫరెంట్గా ఉంటారు, నిజమేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, అతను శక్తి ఎంత, అతనికి ఎంత నేర్పించాలనేది ఆ క్లాస్ టీచరు తెలిసి ఉండాలి. మనం ఏ మేనేజ్మెంట్ అవుతుందో లేదా పేరెంట్స్ వచ్చి మాకు సిలబస్ కంప్లీట్ చేయలేదు అనే దానికంటే కూడా మనము ఎంత సిలబస్ చెప్పామనే దానికంటే ఎంత నేర్పించామనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి సిలబస్ అంతా కంప్లీట్ చేసి అతనికి ఏమి నేర్పించలేకపోతే దానివల్ల మంచి రిజల్ట్స్ రావు. మనం చెప్పే సిలబస్ కంటే కూడా అతను ఎంత నేర్చుకున్నాడు అనేది కానీ మనం ఎస్టిమేషన్ చేసినప్పుడే ఆ పిల్లోడు కానీ లేదా ఆ విద్యార్థి కానీ చక్కగా అభివృద్ధి చెందుతాడు. అంటే మీ దగ్గర మొత్తంగా చూసుకుంటే కనుక నేను కూడా చూశాను, మీ క్లాసెస్ అని చూశాను సార్. ఒక క్లాస్కి దాదాపుగా 20 మంది స్టూడెంట్స్ పెట్టారు. ఏంటి అసలు 20 మంది పెట్టడానికి కారణం ఏంటి అసలు? ఒక టీచర్ సార్ మనం ఏం చేయాలంటే ఒక టీచర్ 20 మందికి కరెక్షన్ చేసి ప్రతి నోట్బుక్ చెక్ చేసి లైన్ టు లైన్ చూడగలుగుతుంది. అదేవిధంగా ఒక టీచర్కి 40 మంది స్టూడెంట్స్ కానీ ఇచ్చినామన్నట్టయితే ఆమె ఎంత ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా కూడా ఫస్ట్ విద్యార్థి నుంచి లాస్ట్ విద్యార్థికి పోయేటప్పటికి టైం సరిపోదు, ఆమె వర్క్ చేయలేదు. అంటే క్లాసుకు మనం 20 మంది అనుకోవచ్చు. ఈ 20 మంది కూడా మీ స్కూల్లో అంటే ప్రధానంగా ఒక క్లాస్కి వచ్చేసి ఒక టీచర్ ఉంటారు. కానీ మీ దగ్గర ఎందుకు ఒక క్లాస్కు 2 టీచర్లు పెట్టారు? ఏంటి అసలు ఈ కారణం ఏంటి? ఒక క్లాసుకు 2 టీచర్లు ఎందుకు పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ లెసన్ చెప్తుంది. టీచర్ లెసన్ చెప్పిన తర్వాత అసిస్టెంట్ టీచర్ ఏం చేయాలంటే కొంతమంది విద్యార్థులు మూడు కేటగిరీలు ఉంటారండి. ఒకరేమో చెప్పిన వెంటనే రిసీవ్ చేసుకొని నేర్చుకోగలుగుతారు, కొంతమందికి 2సారి చెప్పాలి, కొంతమంది 3సారి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తాయి. అలాంటి విద్యార్థులను అసిస్టెంట్ టీచర్ గమనించి అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడు,
ఆ తప్పుని ఏ విధంగా రెక్టిఫై చేయాలని అసిస్టెంట్ టీచర్కి సపోర్ట్ చేసినట్లయితే కనుక అటు టీచర్కి ఇటు పిల్లలకి అందరికీ ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు టీచర్లు పెట్టడం వల్లే ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్. మీరు ఒక్కసారి గమనించారంటే ఆ పిల్లలు మీరు తీసుకుని అడిగినట్లయితే కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ఎల్కేజీనా, వీళ్ళు యూకేజీనా, వీళ్ళు ఫస్ట్ క్లాస్లా అన్నట్టు ఉంటుంది. మీరు ఆ బుక్ తీసుకొని ఎక్కడడిగినా ఎట్టడిగినా వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే మనం ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి కూడా వాళ్ళ పిల్లల బుక్స్ చూడడం జరిగింది. వాళ్ళ రైటింగ్ అంటే ఆ లైన్ అనేది మీరు కరెక్ట్గా వాళ్ళకు తీసుకెళ్తారా, లేకుంటే మీరు ఏంటి కూర్చోబెట్టుకుని పర్ఫెక్ట్గా చెప్తారా వాళ్ళకి? యాక్చువల్గా ఆ నోట్బుక్ ఎందుకు వాడుతున్నారో చాలామందికి తెలియదేమో అని నాకు అనిపిస్తుంది. చాలామందికి తెలియదేమో అనిపిస్తుంది. ఆ 4 రూల్ నోట్బుక్ కానీ లేకపోతే 6 నోట్స్ మనం చూసినట్లయితే కనుక ఆ నోట్స్ రాసేటప్పుడు ఆ నోట్స్లో లైన్ పైకి వెళ్ళకూడదు, లైన్ కిందికి రాకూడదు. అలా రాయాలంటే ఆ విద్యార్థి కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మాత్రమే ఆ విధంగా చక్కగా రాయగలుగుతాడు. అలా లేకపోతే ఆ విద్యార్థి చక్కగా రాయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని నోట్బుక్స్ గమనించుంటారు, బయట స్కూల్స్లో కానీ బయట పిల్లలతో కానీ లేకపోతే ఎక్కడైనా పిల్లలతో గమనించుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ టీవీ చూస్తానో ఏ ఆడుకుంటానో రాయడం వల్ల అబ్బాయి హోంవర్క్ కంప్లీట్ చేస్తాడే కానీ అతను ఏమి రాశాడో ఎందుకు రాశాడో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ 4 రూల్లో రైటింగ్ ఎప్పుడైతే మనం రాయించగలుగుతామో రాసిచ్చినప్పుడు ఆ పిల్లడికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ క్వశ్చన్ పైన అతనికి కమాండింగ్ పెరుగుతుంది. కమాండింగ్ పెరిగినప్పుడు ఎక్కువసార్లు చదవకుండానే అతను నేర్చుకోగలుగుతాడు. అంటే ప్రధానంగా మనం ఇప్పుడు చాలా స్కూల్స్ చూసాం సార్. ఒక్కొక్క క్లాస్కి దాదాపుగా 40 నుంచి 50 మంది 60 మందిని కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఈ 60 మందిని 40 మందిని పెట్టడంతో ఫస్ట్ బెంచ్ దగ్గర ఉన్నటువంటి విద్యార్థిని లాస్ట్ ఎండింగ్ ఉన్న విద్యార్థిని ఒక టీచర్ చూసుకోగలుగుతుంది. 100% చూడలేదు సార్. అదే బ్లండర్ మిస్టేక్ అంటాను నేను. అట్లయితే అలా పెట్టారంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకు కాదు అంటామంటే ఒక టీచర్కి కెపాసిటీ చక్కటి చదువు అందించాలంటే 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఆ టీచర్కి ఇచ్చినా ఆమె ఎంత ఎఫెక్ట్గా పనిచేయాలన్నా కూడా ఆమె చేయలేదు. దానివల్ల రిజల్ట్స్ చక్కగా రాలేదు. ఆ రానప్పుడు ఏం చేస్తారంటే ఈ టీచర్లు రాయని మొదలు పెడతారు. ఎందుకు ఇటు మేనేజ్మెంట్ అడుగుతారు, అట పేరెంట్స్ అడుగుతారు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. మంచి రిజల్ట్స్ కావాలంటే 20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్, వీలైతే అసిస్టెంట్ టీచర్ని కనబెడితే కదా మంచి రిజల్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్ మనం ఇవ్వచ్చు సార్. అసలు స్కూల్ పెట్టడానికి గల కారణం ఏంటి సార్? మీ బ్యాక్ పెయిన్ ఏంటి? అసలు ఎవరి ప్రోత్సాహం ఉంది? అసలు ఏమనుకోవచ్చు సార్? అసలు స్కూల్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశము మా భార్య రజనీ గారండి. ఏంటంటే ఆమెకు ఒక ప్యాషన్. ఎందుకంటే ఆమె చదివేటప్పుడు కూడా 4 పిల్లలు పెట్టుకొని చదువు చెప్తూ ఉండేది. ఆ ప్యాషన్తో పాటు మేము మలేషియాకి వెళ్ళాం. మలేషియాలో నేను సైంటిస్ట్గా పనిచేసేవాడిని యూనివర్సిటీకి వెళ్ళి. మా మిస్సెస్ హౌస్ వైఫ్గానే ఉండేది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కొంతమంది ఆమెను ఎంకరేజ్ చేయడం, అక్కడ వేరే టీచర్తో కలిసి మలేషియాలోనే స్కూల్ రన్ చేయడం, ఆ స్కూల్లో కాన్సెప్ట్స్ అన్నీ ఈమె తెలుసుకోవడం. మేము మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చేటప్పుడు ఏవో టీవీనో లేకపోతే ఏదైనా తెచ్చుకుందాం అనుకున్నాం. ఆమె దగ్గరగా ఒక 40 kgs లగేజ్, ఓన్లీ బుక్స్, అక్కడ ఉన్న మోడల్ పేపర్స్ తెచ్చుకుంది. ఎందుకు తెచ్చుకుంటుందో నాకు అర్థం కాదు. అని అంటే ఏంటి మేడంకి ఏమైనా ఫ్యాషన్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ ఆమెకు చదువు చెప్పాలంటే ఒక ఇది ఎంతమంది పిల్లలు ఉన్నారనేది మర్చిపోతుంది. ఆమెకు ఒక్కరున్నా సరే వాళ్ళతో గంటలు స్పెండ్ చేసే పిల్లలకు చదువు నేర్పించారు సార్. సార్ అంటే మలేషియాలో ఉన్నారు, ఆ వాతావరణం వేరే విధంగా ఉంటుంది. కడప అంటే ఈ వాతావరణం వేరే విధంగా ఉంటుంది. అంటే ఈ విద్యార్థులకు చదువు చెప్పడంలో ఎప్పుడైనా కొద్దిగా స్ట్రెస్ అయ్యి నేను ఎందుకు వదిలేసాను నా జాబు, మలేషియాలోనే ఉంటే బాగుంటుందా అంటే మీకు కానీ మేడం కానీ ఎప్పుడైనా థాట్ వచ్చింది అసలు? యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్రిటికల్గా వచ్చినాయి సార్. మనము మాతృభూమిలో పుట్టాం సార్. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ భూమిలో పుట్టాం. మనం ఎంత క్వాలిటీ లైఫ్ అనేది ఇక్కడ ఇచ్చిన చదివే నాకు ఆ క్వాలిటీ లైఫ్ ఇచ్చింది. ఈరోజు మలేషియాలో నేను లగ్జరీ లైఫ్ అనుభవించాను. చాలా క్వాలిటీ లైఫ్. నాకు కార్ ఇచ్చారు, అక్కడ నాకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అయినా మాతృభూమికి సేవ చేయాలనేది ఒక ఉద్దేశం. ఇక్కడ మనం మట్టి నుంచి వచ్చాం. ఈ మట్టిలో ఉన్న పిల్లలకి మనం చదివి చెప్తే కన్నా అది మన దేశానికి మనకు గర్వంగా ఉంటుందని ఇక్కడ కడపలో నేను ఎంచుకున్నాను సార్. ఈ కడప నా మాతృభూమిలో వచ్చే కష్టాలు నాకు మలేషియా ఇచ్చే సుఖాల కంటే బాగుంది అనేది. అంటే ప్రధానంగా సార్ మనం చూడొచ్చు, చాలా మంది యువత కూడా పిల్లలు కూడా అనుకుంటారు మా మమ్మీ డాడీ మలేషియాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు అనుకుంటారు. కనీసం మీ పిల్లలు కూడా అలా అనుకోరు అసలు? మా మమ్మీ డాడీ మలేషియాని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు, మేము ఈ లైఫ్ అనుభవిస్తామని. మా పిల్లలు కూడా మా పిల్లల్ని నేను గొప్పగా చెప్పుకోవడం కరెక్ట్ కాదేమో నాకు తెలియదు, కానీ మా పిల్లలు కూడా 5th క్లాస్ వరకు మా టీచింగ్లోనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు మా హెల్ప్ లేకుండా వాళ్ళు కూడా మాకంటే ఎక్కువగా టీచ్ చేయగలుగుతారు. వాళ్ళ వయసు తక్కువైనప్పటికి కూడా
ఏ పిహెచ్డీనో లేకపోతే ఏ ఎంటెక్ చేసిన వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. వాళ్ళకు కూడా మాతృభూమి అంటే చాలా ప్రేమ సార్. వాళ్ళు జస్ట్ ఏదో విజిటింగు వెళ్ళాలే గాని మన దేశానికే సేవ చేయాలా, భారతదేశంలో మన పిల్లలకి మనము మంచి విద్యను అందించాలనేది వాళ్ళకు కూడా 100% ఉంది సార్. అంటే మనం అనుకోవచ్చు సార్, ఎంతైనా లైఫ్ స్టైల్ వేరు, మలేషియా లైఫ్ స్టైల్ వేరు. మీరు మేడం ఎప్పుడైతే ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు కనీసం మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఎందుకు వదులుకున్నాం అబ్బా ఏంటి అనేది అనిపించదా? అటు నాకు అనిపించలేదు కానీ క్వాలిటీ లైఫ్ ఉండేది. అక్కడ చాలా బాగుండేది. పీస్‌ఫుల్‌గా ఉండేది. ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఇక్కడ ఎందుకు సరే మనం ఇండియన్స్ మనం అక్కడికి పోయినప్పుడు డిసిప్లిన్‌గా ఉంటాం. ఇక్కడ ఎందుకు డిసిప్లిన్ ఉండరు అన్నది ఒక ఇది ఉండేది. ఆ డిసిప్లిన్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రతి స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మన చుట్టూ పిల్లలు ఉన్నారు. మనకేమైనా సౌండ్ వస్తుందా? సౌండ్ రాదు. సౌండ్ రావాల్సిన అవసరం లేదు. మనం పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే సార్ కొన్ని స్కూల్ చూసుకుంటే కొద్దిగా గందరగోళంగా కానీ కలవగా కానీ ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా ప్రశాంత వాతావరణం బాగా కనిపిస్తుంది. అంటే అది మీరు మేడం విద్యార్థులు చెప్పేదాన్ని బట్టి నాలెడ్జ్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఇప్పుడు మనము ఒక హౌస్లో ఉంటాం సార్. హౌస్లో బెడ్రూమ్లో ఒక రకంగా ఉంటాం, బాత్రూమ్ దగ్గర ఒక రకంగా ఉంటాం, కానీ దేవుని గుడి దగ్గర పోయినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఆ ప్లేస్కి పోతే చాలా డిసిప్లిన్గా ఉంటాం. ఈ స్కూల్లోకి వచ్చిన పిల్లలు ఎంత అల్లరి పిల్లలైనా సరే, ఎంత అల్లరి చేసే వాళ్ళైనా సరే ఒకరిని చూసి ఒకరు చాలా డీసెంట్గా డిసిప్లిన్గా ఉంటారు సార్. ఇది అది మేమేం వాళ్ళు చేసింది ఏం లేదు. జస్ట్ నేను ఏదైతే ఫాలో అవుతానో పిల్లలు అదే ఫాలో అవుతారు. పిల్లలు అనేది వైట్ పేపర్ సార్. ఆ వైట్ పేపర్ మీద నువ్వు ఏ అక్షరాలు రాసే పిల్లలు ఆ విధంగా తయారవుతారు. కాబట్టి టీచర్ మొదటి దేవుడు నన్ను అడిగితే ఒక మంచి టీచర్ దొరికిందా, ఒక మంచి స్కూల్ దొరికిందా, ఆ పిల్లోడి భవిష్యత్తు చాలా చక్కగా తయారవుతుంది సార్. సార్ ప్రధానంగా జిఆర్టీ జీవీకీలో నేను విన్న మాట ఏంటంటే దాదాపుగా బీ స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ మొబైల్ వాడరంట సార్. ఏంటి నిజమేనా అసలు? అది మీ క్రెడిట్ మేడం క్రెడిట్ అసలు ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ మేడం క్రెడిట్ సార్. అది రజనీ మేడం క్రెడిటే. ఆమె ప్రతిరోజు ప్రేయర్లోకి వచ్చిన తర్వాత మొబైల్స్ వాడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానివల్ల వచ్చే మా ప్రమాదాలు ఏంటి అని ఆమె కళ్ళకు కట్టినట్టు కొన్ని స్కిట్స్ కూడా వేసి చూపించింది. పిల్లలకి ఎవరైతే మొబైల్ చూడరో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టింది. అది అప్పటి నుంచి పిల్లలు 90 సార్ 100% కూడా చెప్పచ్చు, దాదాపు ఎవరు ఆ మొబైల్ టచ్ అంటే నేను అన్ని స్కూల్ అని చెప్పను, కేవలం పసిఫిక్గా మీ స్కూల్ మాత్రమే. నేను కూడా గ్రౌండ్ వర్క్ కొద్దిగా ఎంక్వైరీ చేశాను, పేరెంట్స్ని అడిగాను. అది 100% కావచ్చు 90% నిజమని తెలియదు. అది ఎంతవరకు సాధ్యం చేస్తారు, ఏం చేస్తారు అసలు? వాళ్ళు ఇప్పుడు జనరేషన్ మొబైల్ వాడతారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మొబైల్ వాడతారు, మొబైల్ లేని అన్నం కూడా తింటారు పిల్లలు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది మీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ ఇంటికి వెళ్తూనే బ్యాగ్ అక్కడ పెట్టేసి మొహం కడుక్కొని మీ బుక్స్ తీసుకొని హోంవర్క్ రాసుకుంటున్నారు. ఏంటి అసలు కారణం? ఇది వండర్ఫుల్ ఇది సార్. ఎలా అంటే పిల్లలకి యాక్చువల్గా ప్రతి పేరెంటు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదరు కూర్చొని వాళ్ళకి హోంవర్క్ రాపిస్తూ ఉంటారు. దాదాపు చాలామంది అదే చేస్తుంటారు. మన స్కూల్లో పిల్లలు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ కూడా ఒకసారి అడగండి. 99% పిల్లలు సొంతంగా హోంవర్క్ కూర్చొని రాసేస్తారు. డిసిప్లిన్ హోంవర్క్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు బయట పోయి ఆడుకుంటారు. వాళ్ళు చాలామంది పేరెంట్ వెనుకొచ్చి మాకు చెప్తుంటారు, సార్ ఈ స్కూల్లోకి చేరిన తర్వాత మా పిల్లలు మేము హోంవర్క్ హెల్ప్ చేయకుండా వాళ్ళు రాసుకుంటున్నారు సార్, అసలు మొబైల్ టచ్ చేయడం లేదు. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగినారో అదే చెప్పారు. అమ్మ నేను ఇక్కడేం మెరాకిల్ చేయలే, వాళ్ళని మొబైల్ పైన ఏది పెద్ద అద్భుతాలు ఏం చూపించలే. వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం ఆ పిల్లలకి ఆ మొబైల్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఏమి మొబైల్లో చూడాలి, ఏమి చూడకూడదు అని మనం చెప్తూ రావడం వల్ల, ప్రతిరోజు చూడని పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల టోటల్ స్టూడెంట్స్ అంతా మొబైల్ చూడడం ఆపేశారు సార్. అంటే జిఆర్టీ జీవీకే స్కూల్ని ప్రధానంగా మీరు మేడం మీ బాబు మాత్రమే నడిపిస్తున్నారు అనేది ఉంది. ఏంటి అసలు కుటుంబం అంతా స్కూల్ నడిపించడానికి ఏంటి సార్ కారణం ఏంటి సార్? సార్ మనము ఏ పనైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను గెనిమ్ మీద ఉండి కూలీలతో పని చెప్తే నాకు మంచి రిజల్ట్స్ రాదు. నేను కూడా మళ్ళీ దిగి పని చేస్తే కానీ మంచి రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఈ స్కూల్లో టీచర్లతో పాటు మనం కూడా గ్రౌండ్లోకి వెళ్ళి పని చేసినట్లయితే కనుక అది మంచి రిజల్ట్స్ వస్తుంది. అంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే కనుక మా స్టడీస్ మాకు ఉంటాయి, మేము చదువుకుని మాకు ఉంటుంది, ఇదేంటి డాడీ ఇదేంటి మమ్మీ మేమేం స్కూల్లోకి రావడం అనేది ఎప్పుడైనా మీ మధ్య సంభాషణ జరిగింది సార్? లేదు, 100% జరగలేదు సార్. ఏంటంటే ఒక పేరెంటు ఏ పని అయితే చేస్తున్నాడో ఏ వృత్తిలో అయినా సరే ఆ జాబు చేసే జాబుని పిల్లలకు నేర్పించడం మంచి ఉద్దేశం. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ టైంలో వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళు నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదని వాళ్ళని మనము సుఖంగా పెంచితే ఒకసారి కష్టాల్లో వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేదు.
అందువల్ల ఎక్కువగా మనకు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏ రైతు కానీ ఒక ఏ డిపార్ట్మెంట్లో ఎవరైనా పనిచేసేటప్పుడు అతను పడే కష్టము, అతను చేసే ప్రతి పని పిల్లలకి చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూపించగలిగినట్లయితే కనుక వాళ్ళు ఏం చేస్తుంటే మా నాన్న మా మమ్మీ ఇంత కష్టపడుతున్నారు, మనం కూడా ఏది వేస్ట్ చేయకూడదు, ఏది వృధా చేయకూడదు, మనం కూడా కష్టపడవచ్చు అనేది నేర్చుకుంటూ వస్తారు సార్. అంటే సార్ మీ స్కూల్లో క్వశ్చన్ పేపర్ అనేది మీరే ప్రిపేర్ చేస్తుంటారు, మేడం మీరు ఇద్దరే, కానీ అది ఆన్సర్ మా అక్కడే ఉంటుంది, కానీ పిల్లలకి కొద్దిగా తడబడేట్టుగా ఉంటుంది అంటారు. నిజమే అది క్వశ్చన్ పేపర్ 100% సార్. క్వశ్చన్ పేపర్ మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తీసుకోండి సార్. ఇక్కడ నేనేం చేశానంటే, ఇక్కడ మీరు చూసారంటే తామర ఫ్లవర్ ఇచ్చాను. ఇక్కడ 3 దగ్గర చిన్న చిన్న స్పెల్లింగ్స్ ఇచ్చేసి మార్చాను. అంటే పిల్లవాళ్ళకు ఏ స్టూడెంట్కి అయితే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసినప్పుడే చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆవు ఇచ్చాను, ఆవు అని ఒకటి పెట్టి ఇంకొకటి గొర్రె లేకపోతే ఇంకొకటి ఎద్దు అని పెట్టామనుకో, ఇక్కడ ఆవు అనే పదం తప్పు రాసినప్పటికీ వాడు సర్కిల్ చేస్తాడు. ఆ 3 స్పెల్లింగ్ ఎర్రర్స్ పెట్టేప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. మన చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ ఐపీ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 99% వస్తుంది, కానీ ఎంట్రన్స్లో పెట్టినప్పుడు అసలు వాళ్ళకి చాలామంది క్వాలిఫైయింగ్ కాని రోజులు ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ఒక క్వశ్చన్ని ఎలా అడుగుతామో మనము ఎలా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుధీర్ అనుకుందాం సార్. సుధీర్ సార్, మీరు సుధీర్ అన్న పదం నాకు తెలుసు, కానీ మీ ఆఫీస్కి నేను వచ్చి జస్ట్ నేను సుధీర్ అనే పదం అని తెలుసుకున్నా. మీ ఆఫీస్కి నేను వచ్చేసాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ మీ ఆఫీస్లో ఆ 4 సుధీర్లు ఉన్నారు. నేను సుధీర్ కావాలని అడుగుతాను అనుకోండి. సుధీర్ అంటే ఏ సుధీర్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ డ్యూటీ ఏంటి అని నేను మీ గురించి డెప్త్గా నేర్చుకున్నప్పుడు ఈజీగా 4లో మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ విధంగా ప్రతి క్వశ్చన్ కూడా పిల్లలకి ఏంటంటే డెప్త్ చాలా అవసరం. వాళ్ళ ఆలోచన శక్తిని పెంచాలి. ఏమంటారు, మక్కి కాపీ కొట్టించినట్టు దగ్గర పిల్లలు డెవలప్ కాదు సార్. అంటే మనం మీ బుక్స్ కూడా చూడొచ్చు ఒకసారి సార్. మీ బుక్స్ చూస్తే కనుక విద్యార్థులు రాసినటువంటి ఏదైతే ఉందో ఆ లైనింగ్ అనేది అసలు ఎలా సాధ్యం సార్? అది అదే అడుగుతాను. మీ స్కూల్లో అసలు నేను చూసేప్పటి నుంచి కూడా నాకు హ్యాండ్ రైటింగ్ మీద దగ్గరే నాకు అసలు కాన్షియస్ వెళ్తుంది, కానీ ఏంటి అసలు చూడండి మనం చూడొచ్చు అసలు ఈ రైటింగ్ చూడండి సార్. మీకు అది కేవలం ఒక 8th నుంచి 10th లోపల రాసే విద్యార్థి రాస్తారు. కేవలం ఇది చూస్తే మనం యూకేజీ ఎల్కేజీ స్టూడెంట్ రాసేది మాత్రమే. ఎస్ సార్. వీళ్ళకి స్టార్టింగ్ నుంచే ఇప్పుడు లెసన్లు ఒక రకంగా చెప్తాం, కాపీ రైటింగ్ నోట్ అని బుక్ పెడతారు. అసలు కాపీ రైటింగ్ బుక్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు సార్. క్లాస్ రూమ్లోనే పిల్లవాళ్ళకి మొదటి రోజు నుంచే నువ్వు చక్కగా రాసి చిన్న తప్పును కూడా కరెక్షన్ చేయని ఎప్పుడైతే మొదలు పెడతావో అతను యూకేజీ ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పుడు చక్కగా రాసేస్తాడు సార్. దీంట్లో ఇక పెద్ద ఏమీ ఉండదు సార్. జిఆర్టీ జీవీకే స్కూల్ ఎక్స్పెండిచర్ అవుతుందా? అంటే మనం జిల్లా అనుకోవచ్చా, రాయలసీమలో కూడా వెళ్ళిపోతుంది అనుకోవచ్చా? 100% సార్. ఏది కూడా నిరంతరం మన పని మనం చక్కగా చేసి హార్డ్ వర్క్ చేసి మంచి రిజల్ట్స్ ఇస్తే ఏ స్థాయికైనా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సార్. మేనేజ్మెంట్ ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్స్ వస్తుంది. బయట ఏందో జరుగుతుంది, వాళ్ళతో కాంపిటీషన్ చేసుకొని వీళ్ళతో కాంపిటీషన్ చేసుకుంటూ మనం అనవసరమైన విషయాల్లో ఏళ్ళు పెట్టి మనము మన వ్యవస్థ పైన మనం సరైన కాన్సన్ట్రేట్ చేయకపోతే కదా మనం రాయలసీమలో కదా సరే స్కూల్ కూడా ఒక్కొక్కసారి మనం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా మనం నిరంతరం పనిచేసి ప్రతి విద్యార్థి మీద మనం ఫోకస్ చేసి మంచి రిజల్ట్స్ ఇస్తే పేరెంట్సే మనకు మంచి అడ్మిషన్ తీసుకొచ్చారు. ఇలాంటి బ్రాంచ్లు ఎన్ని పెట్టేదానికైనా అవకాశం ఉంటుంది సార్. సార్ ప్రధానంగా అన్ని స్కూళ్ళల్లో కూడా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే కనుక బయట డ్యాన్స్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ మీ స్కూల్లో మాత్రం ఇక్కడ మీ బాబు మాత్రమే యాంకరింగ్ కూడా మీ బాబు చేస్తారంటున్నారు. ఏంటి అసలు నిజమేనా అది? సార్ ఇది వాస్తవంగా ఏంటంటే ఫ్యామిలీ ప్యాకేజ్ సార్. మన కంటితో ఇచ్చాను మన సాటిస్ఫాక్షన్. ఎవరో తీసుకొచ్చి ఎవరో చెప్పించితే అది అంటే కాస్ట్యూమ్ కూడా మీ పాప వేస్తుంటారు, నిజమేనా అది? 100% మా పాప చేస్తారు సార్. మా పాప మా వైఫ్ వాళ్ళిద్దరే మొత్తం వాళ్ళే చెక్ చేస్తారు సార్. బాబు యాంకరింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటా వస్తారు సార్. ఎట్లా సాధ్యం సార్ అంత? ఒక పక్క చదువు, ఓ పక్క విద్యార్థులు రైటింగ్ తీసుకురావాలి అని అంటారు. అలాంటిది ఈ హాలిడేస్ వస్తే దసరా పండుగ లేకుంటే దీపావళి వినాయక చవితి ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా చేస్తుంటారు. అసలు 100% ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్ మన సంస్కృతిని ప్రతి విద్యార్థికి తెలియజేయాలి. ఇక్కడ ఒక స్కూల్లో కులము మతము ఇవన్నీ ఏ భేదాలు ఉండవు. ప్రతి ఫెస్టివల్ని వాళ్ళ యొక్క సాంప్రదాయాలను వాళ్ళ యొక్క పండుగ యొక్క గొప్పతనాలని తెలియజేసినప్పుడు పిల్లవాడు మల్టీ టాలెంటెడ్గా తయారవుతాడు. వాళ్ళు హిందువా ముస్లిమా లేకపోతే క్రిస్టియన్ అనే తేడా ఉండకూడదు. ప్రతి ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలి అబ్బాయి. తెలుసుకున్నప్పుడు అతనికి అపారమైన నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఫెస్టివల్ యొక్క ప్రాముఖ్యత తెలిసినప్పుడు
బయట కూడా వీళ్ళ మధ్యలో ఒకరికి విభేదాలు కూడా రావు. కాబట్టి అందువల్ల మన స్కూల్లో ప్రతి ఫెస్టివల్ని ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి మాస్కులు వేయించి వినాయక చవితి మాదిరి చేస్తాం. క్రిస్మస్ శాంటా తాత ఇవి తెప్పించేసి వాళ్ళు ఎలా చేస్తారో అలానే చెప్తాం. ఒక ముస్లిం పండుగ జరిగినప్పుడు అక్కడ ఖురాన్ ఎలా చదువుతారు, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అనేది విషయాలు కూడా మేము స్పష్టంగా తెలియజేస్తాం. అంటే విద్యార్థిని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ స్కూల్లో ఎడ్యుకేట్ చేసినప్పుడు బయట క్రైమ్ రేట్ తగ్గుతుంది సార్. కాబట్టి మంచి విద్యార్థులను తయారు చేయాలంటే స్కూలే ప్రధాన మూలం సార్. నేను ప్రధానంగా విన్నాను సార్, స్కూల్కి వచ్చే ప్రతి విద్యార్థి కూడా పూర్తిస్థాయిలో కేరింగ్, అంటే నా కూతురు నా కొడుకు అన్నట్టు కేరింగ్ తీసుకుంటారు అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. మీరు కావాలంటే పేరెంట్స్ని కూడా అడగచ్చు. ఈడ పిల్లల్ని వదిలితే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటారు సార్. ఎందుకంటే మనము ఒక పేరెంట్, ఫాదరు, మదరు పిల్లలు మన దగ్గర వదిలేసి వాళ్ళు జాబ్ చేసుకుంటారు. వాళ్ళ జాబ్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. పిల్లలు మన దగ్గర వదిలినప్పుడు వాళ్ళు మన సొంత బిడ్డ మాదిరి చూసుకొని వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారని మనం చూసుకోగలిగినప్పుడు పేరెంట్స్కి కూడా మన మీద అపారమైన నమ్మకం వస్తుంది. ఆ పిల్లలు కూడా మనకు అడిక్ట్ అయిపోయి మన సొంత పిల్లల మాదిరి మనతో ఉంటారు. కాబట్టి చదువు కూడా వాళ్ళకి చక్కగా నేర్పించడానికి అవకాశం దొరుకుతుంది సార్. అది సార్ ఫైనల్గా ఇదంతా కాదు సార్, నాకు తెలిసి మంచి లైఫ్ స్టైల్ అయితే వదులుకున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఒక సైంటిస్ట్ మీరు, అలాంటిది విలాసమైన జీవితం, లక్షల్లో జీతం ఉంటుంది. అలాంటి కొన్ని ఈరోజు విద్యార్థుల కోసం మీరు అక్కడి నుంచి ఇక్కడ దిగి వచ్చారు. మళ్ళీ మీకు కనుక అలాంటి లైఫ్ స్టైల్ వస్తే వెళ్తారా? 100% నా విద్యార్థులతోనే వెళ్తాను సార్. వెళ్తే కదా ఇక్కడి నుంచి విద్యార్థులను నేను ఆ విధంగా తయారు చేస్తాను సార్. నేను ఒక్కడే వెళ్ళడం కాదు. అంటే మీరు విద్యార్థులను తయారు చేసి మీరు వెళ్తారా, లేకుంటే మీరే వెళ్తారా? నేను ఒక్కడనే వెళ్తానేమో కాదు సార్. నేను ఇటుంటే కన్నా నాలాగా ఒక 100 మంది విద్యార్థులను తయారు చేసి ప్రపంచ దేశాలకు పరిచయం చేయొచ్చు సార్. అప్పుడు భారతదేశం గర్వంగా తలెత్తుకోగలుగుతుంది సార్. నేను ఒక్కడే వెళ్తే నేను ఒక్కడే అంటే నా కుటుంబం బాగుపడుతుంది సార్. నేను ఉండి ఇక్కడ ఆ పిల్లలకి ఆ విద్యను అందించాను అనుకో, 100,000 మంది కన్నా సైంటిస్టులు, 100,000 మంది ఇంజనీర్లు అయినా అనుకో, అంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది సార్. నేనే పెద్ద గొప్ప సైంటిస్ట్ అప్పుడు. ఓకే, అసలు జిఆర్టీ జీవీకే అంటే ఏంటి, అసలు మీనింగ్ ఏంటి అసలు? యాక్చువల్గా జిఆర్టీ జీవీకే అంటే ఏంటంటే సైంటిఫిక్గా జెనైన్ జీనియస్ సార్, రీసెర్చ్ విజన్, ట్రెజరీ నాలెడ్జ్. అది ఇస్ వండర్ఫుల్ నేమ్ యాక్చువల్గా. కొంతమందికి అందుబట్టని పేరు అనమాట ఇది. అంటే కొంతమంది ఇప్పుడు ఏదో చిన్న పేరు పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా నోటెడ్ ఉంటుంది. అంటే జిఆర్టీ జీవీకే అనేది కొద్దిగా అందుబట్టని, అంటే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ పడ్డాను. జిఆర్టీ జీవీకే అంటే నేను కన్ఫ్యూజ్ పడ్డాను. అంత పేరు పెట్టడానికి కారణం ఏంటి అసలు? ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేయాలి అంటే క్రిటికల్గా ఉండాలి. వర్డ్ ఏదైనా క్రిటికల్గా ఉన్నప్పుడే ఛాలెంజ్గా తీసుకొని పని చేయగలుగుతాం. ఒక ఈజీ నేమ్ ఇచ్చామనుకో అందరూ పలుకుతారు. ఒక క్రిటికల్ నేమ్ మనం కన్నా ఇంట్రొడ్యూస్ చేయగలిగినప్పుడు దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు. యాక్చువల్గా ఈ స్కూల్కు జిఆర్టీ జీవీకే ఇంటర్నేషనల్ ఎక్స్ట్రా హై స్కూల్ అని పెట్టాం. ఐ అంటే కన్ను. చదువుకున్న వాళ్ళకి ఒక తేడా ఉంది సార్. చదివిన విద్యార్థులకు కానీ చదవని విద్యార్థులకి. ఒక పేపర్ మనం ఇచ్చామనుకోండి, చదువుకున్న అబ్బాయికి చదివేస్తాడు. ఇంకొక చదవని అబ్బాయికి మనం ఒక పేపర్ ఇచ్చామనుకో, అతను చదవలేడు. కానీ ఇతనికి 2 కళ్ళు ఉంటాయి, అతనికి 2 కళ్ళు ఉంటాయి. చదివిన విద్యార్థికి 3వ కన్ను కనపడుతుంది సార్. అది మన కంటికి కనిపించదు. కానీ అదే పేపర్లో ఉన్న అక్షరాలను చదివిన విద్యార్థి చక్కగా చదువుతాడు, చదవలేని విద్యార్థి చక్కగా చదవలేడు. కారణం ఏంటి? చదువు అనేది 3వ కన్ను మనిషికి. చదువు అనేది ఈశ్వరుడు ఇచ్చిన 3వ కన్ను సార్. కాబట్టి ఇక్కడ దాన్ని ఎక్స్ట్రా హై స్కూల్ అని పెట్టాం, కానీ దాన్ని వాడడం లేదు. జిఆర్టీ జీవీకే స్కూల్ అని వాడుతున్నాం. యాక్చువల్గా ఇందులో జిఆర్టీ జీవీకే అంటే కూడా మా ఇద్దరు పిల్లల పేర్లు కూడా దాంట్లో మెల్ట్ అవుతాయి సార్. ఫస్ట్ జిఆర్టీ అంటే గణపతి రీతు, జీవీకే అంటే గణపతి వెంకట కార్తిక్ అని పేరు కూడా వస్తుంది సార్. సార్ ఫైనల్గా చెప్పండి, విద్యా సంస్థ నడుపుతున్నారు, రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉంది. ఏ రోజైనా మీకు పొలిటికల్గా కానీ ఇబ్బంది కలిగించడం కానీ అటు విద్యాశాఖ నుంచి కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అసలు? 100% నాకు ఏ ఎంఈఓ సార్ కానీ, లేకపోతే డిఓ గారు కానీ, లేకపోతే ఏ పొలిటికల్ లీడర్ కానీ, అసలు నేను యాక్చువల్గా కడప కొత్త, నన్ను ఎవ్వరు ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు సార్. అసలు నన్ను ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయలేదు. నా పని నేను చేసుకుంటున్నాను. ఈ రోజుటి వరకు కూడా నన్ను ఎవరు అలాంటి ఇబ్బందులు గురి చేయలేదు సార్. అలాంటి అసలు ఆ ప్రాబ్లమే లేదు సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్. ఏదైతే మలేషియాకి సంబంధించినటువంటి అలాగే మీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు కూడా మా ప్రైమరీతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడి నుంచి విద్యార్థులు కూడా మంచి సైంటిస్టులు కూడా పైకి వెళ్ళాలని మనం కూడా కోరుకుంటాం సార్. 100% సార్. మేము మీ ప్రైమరీకి ఈరోజు ప్రామిస్ చేస్తున్నా, నేను ప్రతి విద్యార్థిని చక్కగా తయారు చేసి దేశానికి మంచి విద్యార్థులను అందిస్తారని ప్రగాఢంగా నేను చెప్పగలుగుతాను సార్.
జిఆర్టీ జీవికే విద్యా సంస్థల్లో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే డాక్టర్ గణపతి శంకర్ నరసింహ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన సతీమణి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఏంటి అసలు మలేషియా జీవితాన్ని వదులుకొని కడపకు వచ్చారు? ఏంటి అసలు కారణం, ఎందుకు అసలు? సార్ మలేషియాలో బాగుంది సార్ లైఫ్. బట్ నాకు చదువు చెప్పడం అనేది ఒక ప్యాషన్. చాలా వరకు పిల్లల్ని ఎంతోమంది పెట్టుకొని ఇంటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2-3 పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళకి ఎంత చదువు చెప్పాలో నాకున్నే నాలెడ్జ్ పంచాలని పిల్లల్ని కూర్చోపెట్టుకొని చదువు చెప్పడమే. వాళ్ళు ఎంత టైం అయినా కానీ 8 వరకు కానీ 9 వరకు కానీ కూర్చోపెట్టుకొని చదువు చెప్పడం అనేది నా ప్యాషన్. అందుకోసమే ఈ విద్యా సంస్థలు పెట్టాలన్న ఆలోచన మీకు వచ్చిందా, సార్కి వచ్చిందా? ఆల్మోస్ట్ నేను 10th నుంచి నాకు వచ్చిన ఆలోచన సార్, 10 మందికి నేను విద్య అనేది పంచాలనే కాన్సెప్ట్ నాలో ఉంది. నేను అది సార్తో డిస్కస్ చేశాను. సరే అనేసి సార్ ఓకే అన్నారు. నేను దాన్ని సార్ ఓకే అంటేనే ముందుకు ప్రొవైడ్ చేశాను. లేకపోతే నేను కూడా అది చేయలేను, నా కళ అలానే ఉండిపోయేది. అంటే ఏంటి మేడం, అసలు మీ ఇంటికి పాది కూడా స్కూల్ కోసమే ఉంటున్నారు. మీ పాప కావచ్చు, మీరు కావచ్చు, అసలు సార్ కావచ్చు, మీ నలుగురు కూడా స్కూల్ కోసమే ఉంటారు అంటున్నారు. ఏంటి నిజమేనది? నిజమే సార్. అది సార్ చెప్పినట్టు మాది ఫ్యామిలీ ప్యాక్ సార్. ఆల్మోస్ట్ మేము ఇంట్లో డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేస్తామో స్కూల్లో కూడా అలాగనే డిసిప్లిన్. వాళ్ళు మమ్మీ ఇది చదవాలా అది చదవాలా అని ఏం లేదు సార్. ఏ పని చెబితే అది కరెక్ట్గా వచ్చి చేయడం అనేది చేస్తారు. ఆల్మోస్ట్ మేమిద్దరం సార్ కానీ నేను కానీ ఏదైనా వర్క్ హార్డ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూడడం కానీ మేము కూడా చేయాలా, మేము కూడా హార్డ్ వర్క్ చేయాలా అనే కాన్సెప్ట్ వాళ్ళలో నింపారనమాట. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనైనా ఇది చెప్పాలా, ఈ సబ్జెక్ట్ ఇది చెప్తే సబ్జెక్ట్ నేర్చుకుంటారు, లేకపోతే సబ్జెక్ట్ రాదు. మనం టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంని వేస్ట్ చేయకుండా పిల్లలు కూడా ఇది కష్టము ఇది నష్టము అని నేర్పించగలిగితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మీ స్కూల్లో డిఫరెంట్ మేడం, అన్ని స్కూళ్ళలో కన్నా మీ స్కూల్లో రైటింగ్ అనేది డిఫరెంట్. ఏంటి సార్ కూడా చెప్పారు, ఈ రైటింగ్ అనేది మీరే అంటున్నారు. అసలు ఏంటి అసలు రైటింగ్ మీద ఎందుకు అంత మేడం? సార్ ఇక్కడ నేను కడపలో నేర్చుకుని ఎక్కడ స్కూల్స్ లేని విధంగా ప్యాటర్న్ అనేది చెప్తాను సార్. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే మలేషియాలో ప్యాటర్న్ నేర్చుకున్నాను. లతా మేడం అని మా మేడం ద్వారా నేను ఈ రైటింగ్ ప్రాసెస్ అది నేర్చుకున్నాను. ఎలా అంటే సార్ అందరూ 4 లైన్స్ పెడతారు, ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలియదు 4 లైన్స్. బట్ ఇక్కడ మన స్కూల్లో 4 లైన్స్ అనేది ఎలా యూజ్ చేయాలంటే కిందికి పోకూడదు, పైకి వెళ్ళకూడదు. లెటర్స్ పైకి వెళ్ళాలా, కిందికి ఉన్నట్టు కిందికి ఉండాలి. అలా రాస్తే రైటింగ్ అనేది ఫాలో అవుతారు. ఇప్పుడు ఎరేస్ చేస్తారు, 2 many times ఎరేస్ చేస్తాను. అందుకని ఇంటి దగ్గర హోంవర్క్ పేరెంట్స్ హెల్ప్ లేకుండా రాస్తారు. ఎందుకు హెల్ప్ లేకుండా రాస్తారంటే 2 many times ఎరేస్ చేయమంటారు. రైటింగ్ నీట్గా వచ్చేంత వరకు 2 many times ఎరేస్ చేయండి మేడం. ఒకసారి 10 times రాసే బదులు 1 time రాయొచ్చు కదా అనే కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో పడిపోతే ఆటోమేటిక్గా రైటింగ్ వితౌట్ వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ లేకుండా రాయగలుగుతారు. అంటే అన్ని స్కూళ్ళలో హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇచ్చిన తర్వాత మరుసటి స్టూడెంట్ వస్తాడు, ఆ హోంవర్క్ చూస్తారో తెలియదు. కానీ మీ స్కూల్లో మీరు ఫస్ట్ రావడమే క్లాస్ స్టార్ట్ అవుతూనే హోంవర్క్ చూస్తారంటే ఏంటి అసలు? 100% సార్. అన్ని స్కూల్స్లో వస్తానే 45 minutes క్లాస్ ఉంటుంది. ఆ 45 minutes క్లాస్ ఉండగానే ఏం చేస్తారు, బోర్డు మీద లెసన్ కాన్సెప్ట్, లెసన్ ప్లాన్, క్వశ్చన్స్, మీనింగ్స్, అంతకుమించి చూడు. ఇచ్చిన హోంవర్క్ పేరెంట్స్ రాపిచ్చారు లేదా, ఎలా రాపిచ్చారని ఒక 5 minutes లెసన్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. ఒక 5 minutes మనం హోంవర్క్ చెక్ చేసామంటే పిల్లల్లో భయం కలుగుతుంది. అరే మేడం వర్క్ చేయకపోతే పనిష్మెంట్ అని ఉంటుంది అనేది వాళ్ళలో మైండ్లో పడిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకొచ్చి చేస్తారు. కాబట్టి టీచర్స్ ఎల్కేజీ యూకేజీ అంటే చిన్నపిల్లలు మనం చూసుకోవచ్చు. మీరు వాళ్ళకి స్పెసిఫిక్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాసేటువంటి విద్యార్థిని రైటింగ్ వీళ్ళతో ఎప్పుడు రాపిస్తారు? ఏంటి అసలు కాదు సార్? ఇది ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో డిసిప్లిన్ మెయిన్. ఇక్కడ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ డిసిప్లిన్. రాగానే టైం పంచువాలిటీ. టైం ఏంటి 8:30 కంటే 8:30కి ఉన్నారు, 12:30 అంటే 12:30కి, 1:30 అంటే 1:30, 4:30 అంటే 4:30. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం రావడానికి ఒప్పుకోరు. అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద స్కూల్. జంక్ ఫుడ్ లేదు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్. ఎందుకు? ఇమ్యూనిటీ పెరగాలి. ఎలాగో లేదు సార్, పేరెంట్స్ అవన్నీ ఏమన్నది పేరెంట్సే వచ్చి పంపిస్తారు. జంక్ ఫుడ్ తెచ్చారంటే మేము తీసేసుకుంటాము. తర్వాత అంతే, ఇమ్యూనిటీ పెరగాలి. ఎలాగో ఇంటి దగ్గర తినరు సార్, ఆల్మోస్ట్ ఎంత బలవంతంగా చేసినా తినరు. అదే టీచర్స్ భయం ఉంది అనుకోండి, అట్లీస్ట్ 2 pieces అన్న వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే మీరు ఎక్కువసేపు చదువే కాకుండా కూడా పిల్లలకి యోగా కూడా నిర్వహిస్తారంట, నిజమేనా? అవును సార్, ప్రతి యాక్టివిటీ ఉండాలి. నాట్ ఓన్లీ యోగా,
కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, భగవద్గీత, ఇవన్నీ స్పెల్ బీ, ఇవన్నీ కూడా నేను స్కూల్లో అనేది First ఇంకా అదే అడగాలనుకున్నాను. ఇది భగవద్గీత సార్. అంటే అన్ని స్కూళ్ళల్లో నాకు తెలిసి ఉందో లేదు, కానీ మీ స్కూల్లో మటుకు స్పెషల్ గా విద్యార్థులకి నేర్పిస్తారు. అలాగే మొత్తంగా ఏదైతే మనం చూసుకోవచ్చు శ్రీమద్ భాగవతం, రామాయణం, ఇలాంటి రాముడు అంటే ఎవరు ఇవన్నీ చెప్తున్నట్టు నిజమేనా? నిజమే సార్, మన స్కూల్లో అది ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్కి అవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు దండం పెట్టాలా అని పేరెంట్స్ కానీ ఎవరే కానీ చెప్పట్లేదు. ఇప్పుడు పాస్ట్ లైఫ్లో ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. స్పిరిచువల్ లైఫ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు స్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెట్టాలి. శ్లోకాస్, మన స్కూల్లో శ్లోకాస్ ప్రతి వారం ఏ దేవుడి శ్లోక, సపోజ్ సోమవారం శివుడి శ్లోకాస్ చెప్పాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమదవాత్ సంథింగ్. సో ఇలాంటి శ్లోకాస్ చెప్తే వాళ్ళ మైండ్లో అనేది భగవంతుని మీద ధ్యాస పెడితే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా చదవగలగాలన్నా చేయాలన్నా కాన్సన్ట్రేషన్ వాళ్ళ మైండ్కి ఎక్కుతుంది. పదే పదే బై హార్ట్ బుక్ నాలెడ్జ్ వద్దు. ఈ ఫస్ట్ మనకు శ్లోకాస్ భగవంతుని మీద ధ్యానం అనేది ఉంటే ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు రాయగలుగుతారు, చదవగలుగుతారు, మైండ్లో కొంచెం ఎక్కుతుంది. అంటే మేడం అన్ని స్కూళ్ళు కూడా పూర్తిలో అడ్మిషన్ కోసం వెంటలాడుతుంటారు, ఇంటింటికి వెళ్తుంటారు. కానీ జిఆర్టీ జీవికి అనేది వెళ్ళదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వల్లనే పూర్తిలో ఒక్కొక్క పేరెంట్ తెలిసి ఇక్కడికి వస్తారంటున్నారు. నిజమేనా? జిఆర్టీ జీవికే స్పెషాలిటీ అది సార్. ఓన్లీ మనం పేరెంట్స్ తీసుకురావడం, అడ్మిషన్స్ తీసుకురావడమే మన గొప్పతనం. జిఆర్టీ జీవికే గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ కూడా అంత నేను కనుక్కున్నాను, ప్రెజర్ పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ బాగుంటుంది, స్టాఫ్తో బాగుంటుంది. ఏంటి మేడం అంత కమైండింగ్ ఏంటి అసలు? సార్ స్టాఫ్ అంటే సార్ ఆల్మోస్ట్ ఒక కుటుంబం. ఈ స్కూల్ అనేది స్టాఫ్, నేను ప్రిన్సిపల్, మీరు టీచరు, ఇదే చేయాలి అదే చేయాలి అని రూల్ లేదు సార్. అందరం ఒక కుటుంబంలా వర్క్ చేస్తే అందరం పైకి వెళ్తాం అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ కమిట్మెంట్ మీద మీరు వర్క్ చేస్తే ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అవుతారు. లేదు జీతం కోసమే వస్తాము, ఒక బొమ్మలాగా నిలబడాలా అనే కాన్సెప్ట్ ఉంటే వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ రిక్రూట్ చేసుకునే ముందరే చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమిట్మెంట్ ఉండాలి, వర్క్ నేర్చుకోవాలి అని కాన్సెప్ట్ పెట్టుకుంటే ఆ పిల్లలకి కూడా ప్లేవే మెథడ్లో చెప్పాలి. బై హార్ట్ మెథడ్ వద్దు, బుక్ నాలెడ్జ్ వద్దు. ప్లేవే మెథడ్లో వాళ్ళకి ఆటపూర్వకంగా ప్లేవే మెథడ్స్ పాడుతూ డాన్స్ వేస్తూ చెప్తే వాళ్ళకి కొంచెం మైండ్. అంటే బయట ఎన్నో స్కూల్లో చేసాం కానీ ఇక్కడ చేసేదానికి మాకు చాలా తేడా కనపడుతుందని కూడా మీ స్టాఫ్ అంటున్నారు. నిజమేనా? నిజమే సార్. అది కొంతమంది సార్ వర్క్ లోడ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల, వాళ్ళకి రాకపోవడం వల్ల కూడా స్కూల్ చేంజెస్ అవుతారు. లేదు వర్క్ నేర్చుకోవాలా, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలా, నెక్స్ట్ సక్సెస్ అవ్వాలి, నేను నాలెడ్జ్ పెంచుకోవాలనే వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్ మన స్కూల్. ఎప్పుడైనా మీ పిల్లలు మనకేంటి మమ్మీ ఇది మనకొద్దు, మనం మలేషియాకి వెళ్దాం, డాడీకి మళ్ళీ సైంటిస్ట్ జాబ్ వస్తుంది, మనం వెళ్ళిపోదాం అన్నారు ఎప్పుడైనా? సార్ చిన్నప్పుడు వాళ్ళు మలేషియా లైఫ్ చూశారు కానీ సార్ అనుభవించలేదు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చింది, వెళ్ళాలి, ఇప్పుడు చూడాలి, లైఫ్ నేను చేయాలా అనే ఒక కాన్సెప్ట్ ఒకసారి తెచ్చారు. కానీ మన స్కూల్ లైఫ్లో బిజీ టైంలో వాళ్ళని తీసుకెళ్ళలేకపోయినాం. నెక్స్ట్ తీసుకెళ్తాం సార్. కేవలం పిల్లల కోసమైనా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, అప్పుడైనా వెళ్తారా? ఇప్పటివరకు వెళ్ళలేదు సార్, వెళ్తాను సార్. అంటే మంచి విలాసమైన జీవితం అది. అవును సార్. దాదాపుగా సార్కు సమ్ లాక్స్ లో శాలరీస్, ఇక్కడ కేవలం విద్యార్థుల కోసం వచ్చేసారు, ఇదే మీ ప్రపంచం అంటున్నారు సార్. నా కోసం సార్ని దించేశాను సార్. ఇక్కడ సార్ ఏమో అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు. సో సార్ చైనా కూడా వెళ్ళాల్సిన ప్రమోషన్ వచ్చేది, ఇంకా మంచి స్థాయిలో ఉన్నారు సార్. అవును సార్. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే నాకు ఇంకా పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల నేను ఇక్కడే ఉండిపోతాను, మీరు సార్ని వెళ్ళమని చెప్పాను. బట్ ఇంకా నేను ఒక్కదాన్నే కదా, కొంచెం సార్ హెల్ప్ కూడా ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి సార్ని ముందుకు పెట్టి నేను అనేది చేస్తాను. జిఆర్టీ జీవీకే అనేది ఏంటి, అది బ్రాండా ఏంటి అసలు? సార్ నేను కామన్గా ఇద్దరి పేర్లు, నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు, ఇద్దరిని నేను సమానంగా చూస్తాను కాబట్టి ఇద్దరి పేర్లు కంబైన్ చేసుకుని పెట్టుకున్నాను. జస్ట్ మెయిల్స్ కానీ నా బుక్లో రాసుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నాను. అంటే రానున్న రోజుల్లో జిఆర్టీ జీవీకే అనేది ఓన్లీ విద్యా సంస్థలు కాదు, ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. అవుతుందా? ఖచ్చితంగా ఉందా ఆలోచన? చేస్తాను సార్. ఇంజనీరింగ్ కాకపోయినా 12th వరకు ఆల్మోస్ట్ కావాలని చూస్తాను. మలేషియా నుంచి ఇక్కడ దించారంటే మీ టార్గెట్ అవుతుందని నేను అనుకుంటా. ఖచ్చితంగా మీరు చేస్తాను సార్. వెళ్తాను సార్, కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నాను. అంటే మేడం ఈ ప్రపంచంలో పిల్లలతో ఉన్నారు, అంతా నా కూతురు నా కొడుకు అనుకుంటున్నారు, ఎలా ఉంటుంది? కంపల్సరీ సార్. ఫస్ట్ మదర్ అంటే అమ్మ,
సెకండ్ మదర్ అంటే టీచర్. సో మనం అమ్మ చెప్పేది వినడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఏం చెప్తే అదే పిల్లాడు ఫాలో అవుతాడు. ఇది చెప్పింది మా మేడం, ఇదే కరెక్ట్, నువ్వు చెప్పింది రాంగ్ మమ్మీ, ఇదే క్వశ్చన్ వేస్తారు. సో మనము టీచర్ అనేవాళ్ళు సెకండ్ మదర్. మనం కేర్ తీసుకొని వాళ్ళకి నయాన భయాన సంథింగ్ దగ్గర తీసుకోవడము. కొంతమంది మామూలుగా చెప్తే వింటారు, కొంతమంది దెబ్బ వేస్తే వింటారు, కొంతమంది అరిస్తే వింటారు, రకరకాలుగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలోకి వెళ్ళి మనము వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళలోకి వెళ్ళి మనం టీచ్ చేస్తే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. అంటే ఫైనల్గా ఎప్పుడు మేడం పేరెంట్స్ నుంచి ఎటువంటి మీకు సపోర్ట్ ఉంది ఇక్కడ? సార్ ఆల్మోస్ట్ ఫుల్ సపోర్ట్ సార్, 100% చెప్పగలుగుతాను. ఆల్మోస్ట్ మా పేరెంట్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మా స్కూల్ ఇంతగా సక్సెస్ అవుతుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఇది థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మేడం కూడా చెప్తున్నారు జిఆర్టీ జీవీకే పూర్తిస్థాయిలో కూడా రానున్న రోజుల్లో అటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా పుస్తకాల కాలేజ్ నిర్వహిస్తామని చెప్పి, దానికోసం కూడా వెయిట్ చేస్తామని చెప్పి మేడం చెప్తున్నారు. ఏదేమైనా సరే మనం కూడా రానున్న రోజుల్లో కూడా జిఆర్టీ జీవీకే అనేది ఒక బ్రాండ్లో మారాలి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఓపెన్ చేయాలని మనం కూడా కోరుకుందాం.